వెల్కమ్ టు టుడే భారత్ 24 న్యూస్. నేను జర్నలిస్ట్ శేషగిరి నాయుడు. వెల్లంపల్లి నుంచి మద్దిపాడు వెళ్ళడానికి రాంగ్ రూట్లో రావద్దంటూ మద్దిపాడు పోలీసులు ఎంత విస్తృత అవగాహన ప్రచారం కల్పిస్తున్నప్పటికి కూడా ప్రజల్లో మార్పు ఉండడం లేదు. ఎందుకు అంటే వెల్లంపల్లి నుంచి మద్దిపాడు వెళ్ళడానికి ఈ షార్ట్ కట్ వాళ్ళకి చాలా సమయాన్ని ఆదా చేస్తుంది, పెట్రోల్ డీజిల్ని ఆదా చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఇదే మార్గంలో ప్రయాణం చేయడానికి మొగ్గు చూపుతున్నారు తప్పితే పోలీసులు చెప్పిన హెచ్చరికలను వాళ్ళు బేఖాతరు చేస్తూ మనకి కనిపిస్తూ ఉంది. అయితే వెల్లంపల్లి ప్రజల విజ్ఞప్తి ఏమిటంటే, ఇక్కడ హైవే మీద టర్న్ తీసుకున్న దగ్గర మరి పోలీసులు ఇక్కడ రోడ్ని బ్లాక్ చేయడం జరిగింది. ఈ రోడ్ని అందుబాటులోకి తీసుకువస్తే ఈ రాంగ్ రూట్ ప్రయాణము ఆపడం జరుగుతుందని, దీనివల్ల సమయం కూడా వృధా అవుతుందని చెప్పేసి వెల్లంపల్లి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వెల్లంపల్లి నుంచి మద్దిపాడు పోవాలి అంటే చాలా ఎక్కువ దూరం కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. గుల్లాపల్లి ఫ్లైఓవర్ కింద నుంచి మళ్ళీ అదే వెల్లంపల్లి మీదుగా మద్దిపాడు పోవాలి. మరి దీని మీద కూడా పోలీసు శాఖ దృష్టి పెట్టాలి. ఉన్నత అధికారులతోటి మాట్లాడి మరి ఈ మూసివేస్తున్న ఈ యొక్క రోడ్డుని మళ్ళీ వెల్లంపల్లి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ఈ రాంగ్ రూట్ ప్రయాణం అనేది పూర్తిగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. దీనిపై మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య గారు దృష్టి పెట్టి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మద్దిపాడు వెల్లంపల్లి ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. జర్నలిస్ట్ శేషగిరి నాయుడు రిపోర్టింగ్ ఫ్రమ్ వెల్లంపల్లి.